వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రస్తుతం కేసరపల్లి నుంచి ప్రారంభమై గన్నవరం చేరుకుంది. మొదట ఆయన కేసరపల్లి నైట్ స్టే పాయింట్ నుంచి బస్సులో లోపల ప్రయాణిస్తూ వచ్చినప్పటికీ కూడా భారీ జనసందోహం, పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆయన చూసేందుకు తరలిరావడంతో ప్రస్తుతం సెక్యూరిటీ నడుమున ఆయన బస్సు పైకెక్కి అభివాదం చేస్తూనే ఆయన పర్యటిస్తున్నారు. మనం విజువల్స్లో లైవ్లో కూడా చూడొచ్చు. ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం పర్యటనకు చేరుకున్నారు. ప్రస్తుతం గన్నవరం మెయిన్ సెంటర్లో ఆయన పర్యటన ప్రారంభమైంది. దాదాపు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన పర్యటన ప్రారంభిస్తూ వచ్చారు. అయితే ఉదయం నుంచి కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి వస్తారు, భారీగా సెక్యూరిటీ ఉంటుంది, ఆంక్షలు కూడా విధించారు. అయితే కొద్దిసేపటి క్రితమే పోలీసుల ఆంక్షల నడుమున సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూనే రోడ్ షోలో పాల్గొంటూ ఉన్నారు. ఒకవైపు దాడి జరిగినటువంటి ఘటనతో పార్టీషన్లు కూడా కొంత షాక్కు గురయ్యాయి, ఆందోళనకి గురయ్యాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలి రావడంతో యథావిధిగా వారందరికీ అభివాదం చేస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తన పర్యటనను చేస్తూ ఉన్నారు. బస్సు యాత్ర చేస్తూ రోడ్ షోలో పాల్గొంటున్నారు. దాదాపు కిలోమీటర్ల మేర భారీగా ప్రజలు తరలి వచ్చారు. దాడి జరిగిందన్న ఘటన తెలియడం ఒకవైపు, మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడి జరిగిన తర్వాత ఆయన చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడంతో మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని మొత్తం నేతలు, కార్యకర్తలు మొత్తం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కేసరపల్లి నైట్ స్టే పాయింట్ నుంచి గన్నవరం మెయిన్ సెంటర్ వరకు కూడా దాదాపు 2.5 కిలోమీటర్ల మేర భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణుల రాకతోటి ఒక కోలాహలంగా మారినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు వస్తాడా అంటూ కూడా వీరంతా కూడా ఎదురు చూస్తున్నారు. అందుకు గత 14 రోజుల నుంచి జరిగినటువంటి బస్సు యాత్ర ఒకవైపు అయితే, రెండో వైపు ఈ దాడి ఘటన జరిగిన తర్వాత మారినటువంటి పరిణామాలు, ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఒకంత కోలాహలమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకి కనిపిస్తోంది. దాదాపు గత 14 రోజులుగా కూడా ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు. మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా. అయితే విజయవాడ రావడం, విజయవాడలో ఆయన పైన దాడి జరగడం, ఒక్కసారిగా ఆయన యాత్రకు విరామం తీసుకోవడంతో యాత్ర కొనసాగుతుందా లేదా అనే దానిపైన కూడా ఒక సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో వాటన్నిటినీ బ్రేక్ చేస్తూనే సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి పోలీసుల సూచనల మేరకు ప్రస్తుతం ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు, రోడ్ షోలో పాల్గొంటున్నారు. మనం చూడొచ్చు, భారీ జనసందోహం నడుమున ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన బస్సు యాత్ర ప్రారంభమైంది, రోడ్ షో ప్రారంభమైంది. రోడ్ షోలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఆయనకు నుదుటిపైన గాయమైన తర్వాత ఆ గాయం పైన స్టిచ్చెస్ వేస్తూనే ప్రస్తుతం ఆయన వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలకు అభివాదం చేస్తూనే ఆయన వస్తూ ఉన్నారు. ఆయనకు తలపైన గాయం అలాగే ఉంది, స్టిచ్చెస్ వేశారు. అయితే డ్రెస్సింగ్ చేసిన అనంతరం ఆయన తన యాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అదుపు చేయడం కూడా ప్రస్తుతం కష్టతరంగా మారినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గన్నవరంలో కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా ఒకంత ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు. ఎందుకంటే వైఎస్ జగన్ చూసేందుకు భారీగా తరలి వస్తారని ఇటు పోలీసులకు కూడా ఇప్పటికే సమాచారం ఉంది. అయితే అభివాదం చేసేందుకు, రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చేటటువంటి క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా కొంత టెన్షన్ పడ్డారు. అయితే పోలీసులు సూచనలు పాటిస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో కూడా భారీ ఎత్తున వచ్చినటువంటి ప్రజల రాకతోటి ఈ గన్నవరం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా దాదాపుగా ఒక కోలాహలం నెలకొంది. మొత్తం ఆయన చూసేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అయితే గాయం కారణంగా యాత్రకు విరామం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన యాత్ర కొనసాగిస్తారా లేదా అనేటువంటి ఒక హైటెన్షన్ కనపడించింది. మరోవైపు ఆయన చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా తరలి వస్తారు కాబట్టి కొన్ని ఆంక్షలు కూడా పోలీసులు విధించారు. గజమాలలు వేయొద్దని, అలాగే పూలు ఏవైతే ఉంటాయి పెటల్స్ చల్లవద్దని, మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి క్రేన్స్ కానీ, ఎక్స్కవేటర్ కానీ ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన ఎదురుగా పెట్టవద్దని సూచించారు. అయితే ప్రస్తుతం వాటిని పాటిస్తూనే మరోవైపు ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో ఆయన పైన దానిపైన దాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలు పోలీసులు పూర్తిగా కొంత ప్రస్తుతం సెక్యూరిటీ కారణాల రీత్యా అనేక ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రోడ్ షో బస్సు యాత్ర అయితే కొనసాగుతూ ప్రస్తుతం మనం గన్నవరం సెంటర్లో ఉన్నాం. మరికొద్దిసేపట్లో ఇదే మార్గం నియోజకవర్గంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే ప్రవేశించబోతాం. రైట్ వసంత్. జగన్